హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారనేది కూడా నాకు కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో వచ్చేసి పార్ట్ 2 అండి. మొన్న పెట్టాను కదా ఒకటి, పార్ట్ 1 వచ్చేసి, ఇది వచ్చేసి పార్ట్ 2. అక్కడి నుంచి కంటిన్యూ అవుతుందండి ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుందండి ఈ వీడియో. ఫస్ట్లో అయితే నేను కొన్ని పిక్స్ యాడ్ చేసేసాను. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నాదైతే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల ఏంటంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మేము ఏంటంటే పచ్చిమిర్చి తెంపుతున్నాము ఇంటికి తీసుకెళ్దామనేసి. మేము ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏది కవర్ కానీ ఒక సంచి కానీ తీసుకురాలేదండి. మేము ఉత్తిగానే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి చూస్తే చేను దగ్గర ఏముంటాయండి, కవర్స్ గిట్ట ఏమీ ఉండవు కదా. అక్కడ వచ్చేసి ఒక బస్తా ఉంటే ఆ బస్తాలోనే తెంపేస్తున్నాము ఇక అందరం. అయితే ఇక్కడ చూస్తున్నారా, ఏదో జోక్ వేస్తే అందరం నవ్వుకుంటున్నాము. సాయి వచ్చేసి వీడియో షూట్ చేస్తున్నారండి. మొన్న చెప్పాను కదా నేను మ్యారేజ్ వీడియోస్ కూడా తనే షూట్ చేశాడనేసి. ఇక్కడ చేను దగ్గర కూడా తనే షూట్ చేశాడండి. థ్యాంక్ యూ సాయి వన్స్ అగైన్. ఇక్కడ చూస్తున్నారా, ఏదో అంటారు కదా, ఏదో తోట మీద కోతుల గుంపు ఒక్కసారిగా పడితే ఎలా ఉంటుందో అలాగా ఉందని అంటున్నారు మా బావగారు. ఒక్కసారిగా పడేశారు అందరూ. 10 మెంబర్స్ దాకా ఉన్నాం అనుకుంటా, పిల్లలతో సహా కలిపి. ఈ విధంగా మేమైతే పచ్చిమిర్చి అయితే తెంపుతున్నామండి. ఇంటికి వెళ్ళాక మేము బజ్జీ కూడా చేసుకొని తిన్నాము. అంటే మిరపకాయ బజ్జీ అంటారు కదా, అది కూడా చేసుకొని తినేసాము. అదైతే నేను షూట్ చేయలేదండి. ఈ విధంగా మేమైతే అదో ఇదో మాట్లాడుకుంటూ మిరపకాయలు అయితే తెంపుతూనే ఉన్నాము. మా ఇగేందరు కొన్ని తీసుకెళ్లారు, నేను మా అక్క ఇలా ఒక నలుగురు, మా చిన్నదిన కూడా కొన్ని తీసుకెళ్లారు. ఇక్కడ చూస్తున్నారా మా స్వప్న. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుందండి. చూస్తున్నారా, చుట్టూ పచ్చని వాతావరణము. అసలు మా పిల్లల మధ్యలో చేతులు పెట్టేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి అయితే పెద్దవాళ్ళందరూ కూడా చిన్న పిల్లలా తయారైపోయారు. చిన్నవాళ్ళేమో పెద్దవాళ్ళ పక్కకే ఉండిపోతున్నారు. ఇక్కడ వచ్చేసి బోరేసారండి, మా నాగ బోరేశాడు. ఇక్కడ ఏదైనా చిన్న కాలువలు, పిల్ల కాలువలు అంటారు కదా, ఆ కాలువలు ఏమైనా ఉంటే కొంతసేపు ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. కానీ ఇక్కడ ఏమీ కాలువలు లేవంట. ఇక్కడ వచ్చేసి బోర్ పెట్టేశాడు. బోర్ పెట్టే కానీ ఇంకేముంది, ఇక పిల్లలంతా చుట్టూ ముగేశారు. ఒకరి మీదకి ఒకరు నీళ్లు చల్లుకుంటూ ఉంటున్నారు. మేము కూడా కొద్దిసేపటి తర్వాత దిగామండి రంగంలోకి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే అందరము తడిచిపోయాము. అసలు అందరం ఎంత హ్యాపీగా, ఎంత ఎంజాయ్ చేసామంటే అసలు నేను మాటల్లో చెప్పలేను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒకరి మీదకి ఒకరు నీళ్లు చల్లుకున్నామండి. బాగా తడిచిపోయాము. కానీ జలుబు చేస్తుందేమో అనుకున్నాము, కానీ ఎవ్వరికీ జలుబు ఏమీ చేయలేదండి. అందరం హ్యాపీగానే ఉన్నాము. కానీ చాలాసేపు ఈ నీళ్ళల్లోనే ఒక గంట సేపు దాకా ఎంజాయ్ చేసామనుకుంటా. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, మా ఇగేందరు నేను ఒకరి మీదకి ఒకరు చల్లేసుకుంటున్నాం. కానీ అవి కళ్ళల్లో పడేసరికి కళ్ళు మూతలు పడిపోతున్నాయండి. ఇక్కడ వచ్చేసి మా సాయి, పిన్ని చూడండి ఎలా చేస్తుందో అనేసి సాయి అంటుండు. చూసారా, వాళ్ళైతే దగ్గరికి కూడా రావడం లేదు నేను నీళ్ళు పోస్తున్నానని. ఇప్పుడు చూడండి, మా బావ వచ్చేసి కిందికి ఉన్నాయి కదా వాటర్ అనేసి పైప్ పెడుతున్నారు. అంటే కిందికి వంగి చల్లుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా, అందుకనేసి పైనుంచి వాటర్ పడుతుంటే బాగుంటుందనేసి పైప్ పెడదామని ట్రై చేస్తున్నారు. చూసారా, విషయాలు వచ్చేసి ఇలా పట్టేసుకుంటున్నారు. చాలా బాగుంది కదండి. అసలు చిన్న వాటర్ ఫాల్లా ఫీల్ అయిపోయి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. చిన్నపిల్లల కేరింతలు, గెంతులు కానీ భలేగా వేసామనుకోండి అసలు మొత్తానికి. ఇప్పుడు చూడండి, పైనుంచి వాటర్ పడుతుంటే ఎంతో బాగుంది కదా చూడ్డానికి. ఏదో చిన్న పిల్లని అయిపోయాను అసలు. చిన్న పిల్లల కేరింతలు, గెంతులు, అరుపులు, మొత్తానికైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈసారి.
మేము వదిన వాళ్ళ ఇంటికి మా వాడు చూసారా పైప్ మీదే కూర్చుంటున్నాడు వాడు. బావగారు వచ్చేసి నువ్వెందుకురా కూర్చోవడం, నేనే కూర్చోబెడతా అనేసి కూర్చోబెడుతున్నాడు సాయిని. మా బాబు పేరు కూడా సాయేనండి, మా బావగారు వాళ్ళ అబ్బాయి పేరు కూడా సాయే. చూస్తున్నారా, బావగారు వచ్చేసి చేతులతోటి ఇలా పట్టేసుకున్నారు, మేమందరం ఒకరి మీదకి ఒకరు చల్లేసుకుంటున్నాము. అమ్మ బాబోయ్ ఎంత ఎంజాయ్ చేసామో అసలు. ఇప్పటికీ ఆ వీడియో ఎడిటింగ్ చేస్తుంటే నాకైతే నవ్వే ఆపుకోలేకపోతున్నాను. అసలు ఇంత చిన్నపిల్లలా అయిపోయి ఇంత బాగా ఎంజాయ్ చేసామా అనిపించింది నాకు కూడా. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడైతే ఒకటే నవ్వుతున్నానండి నేను నవ్వుతుంటే మా పిల్లలు నా వైపే చూస్తూ ఉన్నారు, ఏంటి పిచ్చిది ఇలా నవ్వుతుంది అనేసి. అలా నవ్వాను అనుకోండి. చూసారా ఎలా గెంతుతున్నాను, నన్ను నేనే చూసుకుంటే నాకే కొత్తగా కనిపిస్తున్నాను. ఎప్పుడు ఇలా చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా. నేను మధ్య మధ్యలో వాయిస్ ఇస్తూ ఉంటానండి. చూసారా ఇక్కడైతే చాలా బాగా చేస్తున్నాం. అక్కడ వచ్చేసి ఒక రబ్బర్ ట్యూబ్ కనిపిస్తే మా సాయి వచ్చేసి అమ్మ పాము 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 అనేసరికి అందరం భయపడ్డాం కొద్దిసేపు. కానీ తీరా చూసేసరికి అదేం లేదండి, అక్కడ ఒక రబ్బర్ ట్యూబ్ అంటారు కదా, పైపులో కడతారు కదా, ఆ ట్యూబ్ వచ్చేసి అక్కడ ఉంది. ఇలా అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీలో ఎంతమందికి ఇలా ఇష్టమండి? కామెంట్లో నాకు తప్పకుండా షేర్ చేయండి. బాగుంది అసలు. మా దగ్గర 90 రూపీస్ కేజీ. మా ఇంట్లో తోరకబంతుంది. ఇంకా టవల్ కూడా అవసరం లేదు, ఇంటికి వెళ్ళే వరకు
అది ఏదో చెన్నగి ఓన్లీ పచ్చిమిర్చి వేసి ఎక్కువ లైక్లు వస్తాయి, ఎక్కువ వ్యూస్ వస్తాయి. మళ్ళీ చిన్న బావకి పెళ్లి ఖర్చులు ఇవ్వాలి కామె. ఏ చెట్టునో పుట్టనో చూసి చేద్దాం, ఏదో చెట్టునో పుట్టనో చూసి చేద్దాం. పెట్టేస్తాం చిన్నారి పెళ్లికు సీరియల్ పెట్టేద్దాం. ఇక్కడ మంగళారతులు కూడా వాడుతున్నారు. మా ఇంటి చిన్న కొడుకమ్మ. బయలుదేరామండి. చిన్న తోటకూర ఉంది కదా, అదైతే తెంపుకున్నాము. అది తెంపేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మేమందరం ముందు వెళ్తుంటే మా సాయి వచ్చేసి వెనక షూట్ చేస్తున్నాడు. ఈ విధంగా అందరం అయితే చాలా హ్యాపీగా చాలా బాగా ఎంజాయ్ చేసేసాము. సూపర్గా ఎంజాయ్ చేసాము. మా ఇగేందరూ విషయాలు అయితే తేప అంటూనే ఉన్నారు వాళ్ళు. మేము వెళ్ళినట్టయితే ఈ ఎంజాయ్మెంట్ని మిస్ అవుదాం అత్తయ్య అనేసి. ఇక్కడ వచ్చేసి వడ్లండి ఇవి. ఓకే, ఈ వీడియో అయితే ఎండ్ అవుతుందండి. వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లాస్ట్లో అయితే నేను కొన్ని పిక్స్ యాడ్ చేశానండి, చూసేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తానండి. బాయ్ బాయ్.